కొండకర్ల ఆవ, మంచినీటి సరస్సు, పరవాడ జంక్షన్ నుంచి 10 కిలోమీటర్స్. ఈ రోడ్డు పరవాడ నుంచి అచ్యుతాపురం వెళ్ళే రోడ్డు. అచ్యుతాపురం రాగడానికి ఇంకా ముందుగానే మీకు ఈ బోర్డు కనిపిస్తుంది. కొండకర్ల ఆవ టూరిజం బోర్డు అనమాట. ఇక్కడి నుంచి ఆ రైట్ సైడ్ తీసుకుంటే మీకు షార్ట్ కట్ కొండకర్ల ఆవ మంచినీటి సరస్సును చూడడానికి. ఇదిగో ఈ ఆటోలు వస్తున్నాయి కదా, ఈ రైట్ సైడ్ కట్ అయిపోతే అత్యంత షార్ట్ కట్. ఈ రోడ్డు ఇదిగో నేను పరవాడ నుంచి గుర్తుపెట్టుకోండి, పరవాడ నుంచి అచ్యుతాపురంకి వెళ్ళేటప్పుడు ఆ రైట్ టర్న్ వస్తుంది. ఆ టర్న్ తీసుకుని లోపలికి వస్తే ఈ వే వస్తుంది అనమాట. సుమారు 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక మరొక ఇన్ఫర్మేషన్ బోర్డు కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బోర్డు వే చూపిస్తుంది అనమాట. ఆ బోర్డు ఇదిగో ఇదే బోర్డు చూస్తున్నారు అక్కడ, బ్రౌన్ కలర్ బోర్డు. అది వే చూపిస్తుంది చూడండి. 4 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక అక్కడ మళ్ళీ రైట్ టర్న్ లోపలికి తీసుకుంటే ఒక మహా అయితే ఒక 2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక మీకు మళ్ళీ వే కనిపిస్తుంది. ఇదిగో 2 వేలు కనిపిస్తున్నాయి కదా, ఈ వేకి ఈ లొకేషన్కి వచ్చాక అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోండి. అదిగో ఆ లెఫ్ట్ సైడ్ అలా వెళ్ళిపోతే మీకు కొండకర్ల ఆవ ఫ్రెష్ వాటర్ లేక్ మంచినీటి సరస్సు కనిపిస్తుంది. ఇదేనండి జంక్షన్, కొండకర్ల ఆవ జంక్షన్. అంటే మనలాగే చాలామంది టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళ వెహికల్స్ బైక్స్ అన్నీ పార్క్ చేసుకుని ఉన్నారు. మనం రీచ్ అయిపోయి అనమాట. చిన్న గుడి, ఇంకొక గుడి కూడా ఉంది అక్కడ, 2 గుడులు ఉంటాయి. ఇంతకుముందు ఈ సరస్సును చూపించడానికి ఇదిగో ఈ ఇదేంటి ఏట్లు అంటారు, వీటిని చెట్టు నుంచి వచ్చేవే ఇవి కూడా, చెట్టు కలపతో చేసినటువంటి బోట్స్ అనమాట. ఒకప్పుడు దీని మీదే సింగిల్గా దీని మీద త్రిబుల్స్ కూడా ఎక్కించేసి తీసుకెళ్ళిపోయేవారు. 3 4 కూర్చుండిపోయేవారు. ఆ మట్టల్లోనే కూర్చొని మొత్తం అంతా చూపించేవారు. అయితే ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల ఈ మధ్య బోట్లలో తీసుకెళ్ళి చూపిస్తున్నారు. చాలా అందమైన ప్లేసు. కాకపోతే పెద్ద డ్రాబ్యాక్, పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా కొరత అని చెప్పాలి. అదేంటంటే లైఫ్ జాకెట్లు లేవు. లైఫ్ జాకెట్స్ సెక్యూరిటీ లేకుండానే ఫ్యామిలీస్ని, పిల్లల్ని అందరిని ఎక్కించేసి తిప్పేస్తున్నారు. ఏంటని అటు ఇటు అయితే చాలా లోతంట అది. మరి ఇంక ప్రాణాలకి సెక్యూరిటీ లేదు. అబ్బా ఫ్యామిలీస్. సో ఇలాగనమాట. అంటే గుంపుగా రావచ్చు, లేదు మనశ్శాంతి కోసం సింగిల్గా వచ్చిన ప్రాబ్లం లేదు. బోటు అది కూడా పర్ హెడ్ 300 ఎంతో ఉంటుంది, ₹300 ఏదో తీసుకుంటారు. అదే జనం ఎక్కువ ఉంటే మనిషికి ₹100 చొప్పున ఛార్జ్ చేస్తారు. లేదు మనకు సపరేట్గా అంటే ఫ్యామిలీతో మనిషికి 300, 10 మంది వెళ్తే మనిషికి 100 ఉంటుంది. అక్కడ బేరాలు ఆడుకోవచ్చులేండి. పచ్చగా అంతా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫుల్ కలర్ఫుల్గా ఉంది, రంగులుగా. మరి ఎంజాయ్ చెయ్యాలి హాయిగా. రండి, ఒకసారి రండి. పరవాడ చాలా దగ్గర ఒక 10 టూరిజం స్పాట్లకి సరైన జంక్షన్. పరవాడ ఇట్స్ నోటబుల్ ప్లేస్, మర్చిపోకుండా పరవాడ. ఇప్పుడు చూస్తున్నారు ఆ సరస్సు ఎంత దూరానికి ఉందో, చాలా బాగుంటుంది. ఒకటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే లైఫ్ జాకెట్ లేకుండా తిరిగేస్తున్నారు. సరే మీరు మాత్రం అలా చేయకండి. థ్యాంక్ యూ అండి.